హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట విహారం విత్ దేవి. ఈరోజు వీడియోలో మనం కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పిల్లలు సరదాగా తినడానికి మనం ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక కప్తో షుగర్ తీసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే ఒక గిన్నెలో 4 ఎగ్స్ తీసుకొని బాగా కలిగేదాకా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. చిన్న కప్తో 1.5 కప్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ని ఎగ్స్ని బాగా కలిసేదాకా కలుపుకొని దానిలో మనం ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నామో ఆ కప్తో 2 కప్పుల ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది కొంచెం కలుపుకున్నాక అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ వేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ సోడా గుండ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. దాని తర్వాత కేక్ అయితే ఆయిల్ తీసుకోవడం మస్ట్. ఆయిల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకండి. యాడ్ చేసుకొని అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనకి బాగా థిక్గా ఉంటే మళ్ళీ అందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటే చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మనకి ఆ మిక్చర్ ఏదైతే ఉందో అది వీడియోలో చూపిస్తున్నంత పలచగా ఉండాలి. తర్వాత ఒక గిన్నెలో మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే ఏదన్నా పేపర్ని బౌల్ షేప్లో కట్ చేసి బౌల్లో పెట్టుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకొని ఈ మిక్చర్ని అందులో వేసేసుకొని దాన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి మీద మూత పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. దాని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఏదైతే కడాయి హీట్ చేసామో దానిలో కొంచెం రైస్ చల్లుకొని దాని మీద ఒక చిన్న మూత పెట్టుకొని ఆ మూత పైన మనం ఈ మిక్చర్ని పెట్టేసి కొంతసేపు ఒక 45 మినిట్స్ కుక్ చేస్తే కేక్ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది.